హాయ్ రాజు గారు, ఈ రోజు ఏం వంట చేస్తున్నారు? గుమగుమల్లో ఈ రోజు ఒక రైస్ ఐటమ్ చేస్తున్నాను. ఏం రైస్ ఐటమ్? దహి మ్యాంగో రైస్. దహి మ్యాంగో రైస్. yes. ఓ పుల్ల పుల్లగా ఉంటుందా? పుల్ల పుల్లగా ఉంటుంది. ఓకే, దహి మ్యాంగో రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దహి మ్యాంగో రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, మామిడికాయ తురుము 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, షాజీరా 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ఏంటంటే మనం ముందుగా బాస్మతి రైస్ ఉడికించేసి అన్నం పొడి పొడిగా వచ్చే విధంగా రెడీ చేసి పెట్టేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ అండి. ఓకే, సో కొంచెం బాస్మతి రైస్ తో అయితే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో అది అందుబాటులో లేకపోతే మామూలు రెగ్యులర్ రైస్ తో అయినా చేసేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో షాజీరా అండి, ఉల్లిపాయ ముక్కలు. ఓకే, సో బేసిక్ గా ఇలా కొంచెం పులుపు ఉన్న వాటికి ఐదరి షాజీరా గానీ జీలకర్ర గానీ ఇట్లాంటివి టేస్ట్ వస్తాయి కదా. అండ్ పర్టికులర్ గా రైస్ ఐటమ్స్ కి ఇంకా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఓన్లీ ప్లెయిన్ జీలకర్ర పోపు వేసుకున్నా కూడా మనకి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తినేటప్పుడు. అవును, ఇది ఉల్లిపాయ కొంచెం వేగుతున్నాకనే పచ్చిమిరపకాయలు. ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మిరపకాయలు కొంచెం ఎక్కువగా వేసుకున్న ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ పెరుగు అలాగే మామిడి రెండు వాడుతాం. పులుపు ఉంటుంది, పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసినా బాగానే ఉంటుంది. సో మామిడికాయ పులుపుని బట్టి మనము కారం అది పెంచుకోవచ్చు. దీంట్లో మామిడికాయ తురుము, సో ఇది ఇలాగే వేసుకుంటే బాగుంటుందా రాజుగా, లేకపోతే పేస్ట్ లా చేసుకోవచ్చా మనం కావాలంటే? తరకలుగా తగులుతూ ఉంటుంది, బాగుంటుందా? లేదా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు. ఓకే ఓకే, సో పేస్ట్ లా అంటే మొత్తం అలా కలిసిపోతుంది. మొత్తం పేస్ట్ అంటే ఎక్కువ పులుపు తినలేని వాళ్ళైతే ఇంకా అలా పేస్ట్ లా వేసుకోవచ్చు. సో ఇలా చేసుకుంటే కొంచెం ఆ టెక్స్చర్ అనేది కొంచెం బాగుంటుంది. ఓకే ఓకే, సో కొంచెం వేగాలండి మనకు ఈ మామిడి తురుము. ఓకే, సో ఇక్కడ మామిడికాయ తురుము వేగుతూ ఉంటుందండి. ఈలోగా మనం చిట్కా చూసేద్దాం. మామూలుగా బుక్స్ ఉన్న ర్యాక్స్లో చెదలు పట్టడము, పురుగు పట్టడము ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది. మరి ఇలా కాకుండా ఉండాలి, బుక్స్ చెదలు పట్టకుండా ఉండాలి అంటే శాండిల్వుడ్ టాల్కమ్ పౌడర్ కనుక చల్లుతూ ఉన్నట్లయితే చెదలు, పురుగు ఇలాంటివి ఆ దరిదాపులకు కూడా రావు. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే రైస్ క్వాంటిటీకి సరిపడా ఉప్పు. ఓకే, సో సీజనల్గా దొరికినప్పుడు మనం ఇలా మామూలుగా ఏంటంటే ఎక్కువగా పులిహోరలు కానీ వాటిలోనే ఎక్కువ మ్యాంగో వాడుతూ ఉంటాం కదా. సో ఇలా రైస్ ఐటెంలో కూడా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఓకే ఓకే, సో ఇలాగే కాకుండా దీంట్లో కొంచెం స్వీట్ కార్న్ కానీ అడిషనల్గా ఏదైనా వెజిటేబుల్స్ కానీ బఠానీ, గోబీ, ఆలు కానీ, క్యారెట్, బీన్స్. సో నార్మల్ రైస్ ఏదైనా మనము వెజిటేబుల్స్ కాంబినేషన్ చేసుకుంటున్నప్పుడు దానికి కూడా కావాలంటే కొంచెం మ్యాంగో యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఆ పులుపు బాగుంటుంది, సీజనల్ గా దొరికేది. సో కొంచెం పుల్లపుల్లగా ఉంటుంది కాబట్టి మనం దీనికి కర్రీ కానీ ఏదైనా పెరుగు పచ్చడి ఏం అవసరం లేకుండా డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. కొంచెం వేడిగా తింటే బాగుంటుంది. ఓకే ఓకే ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత పెరుగు. సో పెరుగు ఇక్కడ ఫ్రెష్దే వాడితే బాగుంటుంది, అంటే ఆల్రెడీ మనకు మామిడి పుల్లగా ఉంది కదా. సో కొంచెం కమ్మటి పెరిగే బాగుంటుంది. దీంట్లో పసుపు అనేది ఆప్షనల్ అండి. సో కొంచెం లైట్ ఎల్లోయిష్ కలర్లో కొంచెం బాగుంటుంది. వైట్గా కావాలనుకుంటే పసుపు లేకుండా చేసేసుకోవచ్చు. సో మనకు అప్పుడు ఆ కొబ్బరి అన్నం టైప్లో అలా కొంచెం వైట్గా వస్తుంది. ఓకే, సో పెరుగు కొంచెం మనకు దగ్గరకు వచ్చిన తర్వాత అంటే వాటర్ బాగా రిలీజ్ అవుతుంది కదా దాంట్లో. సో దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్, కొద్దిగా గరం మసాలా పొడి అండి, కొంచెం పుదీనా,
సో ఈ గరం మసాలా పొడి అలాగే పుదీనా వేయడం వల్ల ఏంటంటే కొంచెం లైట్గా మనకు ఆ పులావ్ టేస్ట్ కూడా తెలుస్తూ ఉంటుంది, పుల్ల పుల్లగా కొంచెం డిఫరెంట్గా వస్తుంది. సో రైస్ వేసిన తర్వాత కొంచెం మగ్గితే ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా దానికి రైస్కి బాగా పట్టేస్తాయి. ఓకే, రైస్ రెడీ. మంచి స్మెల్ వస్తుంది రైస్ ఐటమ్. ఓకే అండి, మరి రైస్ ఐటమ్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దహీ మ్యాంగో రైస్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మామిడికాయ తురుము, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు, అన్నం, గరం మసాలా, పుదీనా వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దహీ మ్యాంగో రైస్ రెడీ. దహీ మ్యాంగో రైస్ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే అండి. చూస్తుంటే ఏదో మంచి బిర్యానీ టైప్ లో ఉంది. ఎస్, సో పుల్ల కొంచెం ఆ మసాలా. యూజువల్ గా మనకి రైస్ పులుపు అంటే ఎక్కువ పులిహోర ఇది కదా. అవునండి. కాకపోతే పులిహోర ఏంటంటే ఆ పులిహోర పోపు ఆ దాంతో ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అది. ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఆ రైస్, ఆ మ్యాంగో ఫ్లేవర్, కొంచెం మసాలా టచ్ ఉంది కదా దీనికి. అవునండి. ఆ పుదీనా ఇవన్నీ యాడ్ చేయటం వలన చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది రాజు గారు. సో అప్పుడు ఇలా కూడా కొంచెం అంటే పులుపుతో కూడిన కొంచెం ఆ మసాలా టేస్ట్ తో చేసుకుంటే రైస్ ఐటమ్ కూడా బాగుంటుంది. అంటే క్యారీ చేయడానికి కూడా ఇది బాగుంటుంది జర్నీస్ అప్పుడు కూడా. పులుపు ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గా అంటే చప్పబడిపోయినట్టు అట్లా అనిపించదు, ఏమనిపించదు. అవును, టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మరి మీరు కూడా ట్రై చేయండి రైస్ ఐటమ్.